కులాల వాళ్ళందరూ జాతీయత కుల దేశం లేకుండా అందరి తరఫున అమ్మవారికి గొడిగియ్యం కోయడం జరుగుతుంది. గొడిగియ్యం కోసి మేళ తాళాలతో అమ్మవారిని ప్రదక్షిణ పూర్వకంగా ఆలయంలోకి తీసుకురావడం. ఆలయంలోకి వచ్చినటువంటి అమ్మవారు కచ్చి కుండకైన తరతరాలుగా అమ్మవారి యొక్క సత్యాన్ని తెలియజేసేటువంటి రంగం కార్యక్రమంలో విశిష్టమైనది. ఆనాటి నుంచి కూడా అమ్మవారి యొక్క సత్యాన్ని తెలియజేసేటువంటి ఈ రంగం కార్యక్రమం ఇహ కొద్దిసేపట్లో మొదలవుతుంది. అమ్మవారి యొక్క అందరికీ ఉన్నటువంటి సంశయం ఏమిటంటే కచ్చికొండకైనా అమ్మవారు నిలబడుతుందా? నిలబడుతుంది. ఇన్ని లక్షల మంది, వందల మంది, వేల మంది ఈనాడు మనం దర్శిస్తున్నామంటే ఆ గొప్పతనాన్ని చూసుకొని చాలా చక్కగా 15 రోజులు కూడా అమ్మ జాతర దేదీప్యమానంగా కన్నుల కండువగా ఈనాడు ఇంతకు ముందు జరగనంత గొప్పగా జరిగి ఈ ముఖ్యమైనటువంటి క్రియలో అమ్మవారు తమకి ఏ విధంగా సంతోషం కలిగింది, ఏ విధంగా వానలు పడతాయి, ఏ విధంగా ఎండలు వస్తాయి, అలాగే ఖాళీ పంటలు ఏ విధంగా ఉంటాయి, పిల్లా కాకులందరూ ఎలా ఉంటారు, ఆనాడు నుంచి వ్యాధులను కాపాడినటువంటి ప్రధాన దేవత మహాకాళి అమ్మవారు ఈనాటి వరకు ఎంత మనం ఉన్నతిని సంపాదించుకున్నప్పటికీ అమ్మవారి యొక్క అనుగ్రహం శక్తి స్వరూపిణైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే ఇసుమంతంగా కూడా ఏమి చేయలేనటువంటి స్థితిలో కూడా అమ్మవారు ఎంతో ఆనందంగా అందరినీ ఆశీర్వదిస్తూనే అందరినీ కాపాడుకుంటూ లక్షలలో యావత్ భారతదేశము ప్రపంచ లోకాలంతా కూడా సంతోషపడే విధంగా ఈ యొక్క రంజాన్ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంది. ఇంత చక్కటి ఈ కార్యక్రమంలో బహు కొద్ది సమయంలో అంటే మేళాలు మొదలైనవి, అమ్మవారు రావడం మొదలైందన్నమాట. అమ్మవారి యొక్క లీలలు అత్యంత ఆశ్చర్యకరంగా ఊహించినంత గొప్పగా మన యొక్క దేవాలయంలో జగన్మాత మనకి ఎల్లవేళలా దర్శనం ఇస్తూనే ఉంటుంది. అందుకని మీ అందరినీ తెలియచేసేది ఏమిటంటే చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థానంలో ఉన్నాం మనం అందరం. ఈ స్థానంలో ఇహ కొద్దిసేపట్లో భవిష్యవాణి స్వరూపంగా అమ్మవారు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి మనం అందరం పాత్రయం కావాలి. కాబట్టి అందరూ ఆడవాళ్ళు ముఖ్యంగా సెల్ ఫోన్లు ఉన్నవాళ్ళు సెల్ ఫోన్లు తీయవద్దు, ఫోటోలు కొట్టవద్దు. దయచేసి కెమెరాలు తీర్పు కొట్టవద్దు, నిశ్శబ్దాన్ని పాటించండి. ఆ తర్వాత అమ్మవారి వచ్చిన తర్వాత మీరు సెల్ ఫోన్లు బంధు పెట్టుకోవాలి. దయచేసి అందరూ సెల్ ఫోన్లు బంధు పెట్టుకోవాలి. అమ్మవారు
ఎదురు చూస్తున్నటువంటి అమ్మవారు జ్యోతిని స్వరూపంగా మనందరికీ దర్శనమిస్తున్నటువంటి మహాకాళి అమ్మవారు ఓ రామ వచ్చేసింది. ఇక్కడ గొప్పతనం ఏంటో తెలుసా? 8 జాతుల వారు చక్కగా శాగల మంత్రాలతో అమ్మవారిని ఆవాహన చేయడానికి ఇంతటి పిల్లలు ఈ యొక్క ముఖ్యమైన ఘట్టం రంగం కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి అందరూ నిశ్శబ్దాన్ని నగర పెద్దలు గెలిచేస్తున్నారు. వారి వస్తువుని అమ్మవారిని ఆరాధన చేయడం, ఆ తదనంతరం అమ్మవారు ఆశీర్వాద గౌరవాన్ని తెలియజేయడం కొద్ది క్షణాల్లో జరుగుతుంది. దయచేసి యోగ చెట్టు దగ్గర ఉన్నటువంటి 20 నిశ్శబ్దాలు పాటించాలి. 600 నిశ్శబ్దాలు పాటించాలి. సెల్ ఫోన్లు మూసినట్టుగా సెల్ ఫోన్లు తెరవరాదు. దయచేసి అమ్మవారికి ఏ విధమైనటువంటి ఇరకాటం కలిగినా అమ్మవారి స్వర్గానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ సంవత్సరం వరకు చూడాల్సి వస్తుంది. నిశ్శబ్దాన్ని